మేము బలిచక్రవర్తి గారిని కలవడానికి వచ్చాము. మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వండి. తమరు ముందుకు వెళ్ళకూడదు. మేము దేవగణాలం కైలాసం నుంచి వస్తున్నాము. ఇక నువ్వు మాకు అడ్డుపడి దుస్సాహసం చేస్తున్నావు. కార్తికేయ కుమారా, మా దేవతల్ని ఆపేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? చూస్తుంటే ఎవరో అసురుడిలా కనిపిస్తున్నాడు. తనని దారి నుండి తప్పించక తప్పదు. ఏ మాయాశక్తులు నాపై ప్రయోగించాడో కానీ నా వేలాయుధాన్ని ఉపయోగించలేకపోతున్నాను. ఈ గజానుడు ఇంత త్వరగా ఇక్కడికి ఎలా చేరుకున్నాడు? గజానన ఇక్కడ? వీరెవరో ద్వారపాలకుడిలా కనపడటం లేదు. పాదాలకు పారాణి, నుదుటన శ్రీ మహావిష్ణువు లాంటి తిలకం కూడా ఉంది చూడండి. వీరిని గుర్తించడంలో దేవగణులంతా పొరపాటు పడ్డారు. అన్నయ్య, వారితో పోరాడుతున్నారేంటి? వీరు ఎవరో మీరు తెలుసుకున్నారా? స్వయంగా మామగారైన శ్రీ మహావిష్ణువన్నయ్య. అవునన్నయ్య, తమరికి అస్సలు విషయం తెలియదు కదూ. ఒకసారి నేను ఆటల్లో భాగంగా వైకుంఠానికి వెళ్ళిపోయాను. అప్పుడు మామగారు నాకు రుచికరమైన ఫలాలు ఇచ్చారు తినడం కోసం. అవి తింటున్నప్పుడు నాకు మరో కథ చెప్పారు. ప్రజల మంచి జీవిత లక్ష్యంగా భావించే మహాశక్తివంతుడైన అసురోత్తముడు బలి చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని ఆరంభించారు. అది సంపన్నమైతే దేవతలపై అసురులకు ఆధిపత్యం లభిస్తుంది. అప్పుడు దేవతల రక్షణ కోసం శ్రీమన్నారాయణుడు బాలవటువైన వామనుడి రూపంలో అక్కడికి వెళ్లి దానం కోరుకున్నారు. మహారాజా, కేవలం 3 అంటే 3 అడుగుల నేల ఇప్పించారంటే అదే 10,000. మహారాజా, తప్పకుండా బాలబ్రహ్మచారి. అప్పుడు బాలవటువైన వామనుడు త్రివిక్రముడై తన ఆకారాన్ని ఎంత పెద్దదిగా పెంచారంటే
ఆ బలి చక్రవర్తి నిలబడ్డ స్థానంలో కేవలం త్రివిక్రముడి పాదాలే కనిపించాయి. వామనుడి అవతారంలో మొదటి అడుగుతోనే భూగోళం నిండిపోయింది. రెండవ పాదంతో మిగిలిన లోకాలన్నీ నిండిపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నా మూడో అడుగు మోపడానికి స్థలమే మిగల్లేదు. మరి మూడో అడుగు ఎక్కడ పెట్టమంటారు? దాని ప్రకారంగా మాట తప్పని ధర్మాత్ముడైన బలి చక్రవర్తి విష్ణుమూర్తి వామనవతారం ముందు తల వంచాడు. మూడవ పాదం మోయడానికి తన తలనే చూపించాడు. బలిచక్రవర్తి, ధర్మం పట్ల నీ నిబద్ధతకి నేనెంతో సంతోషించాను. అందువల్ల నేటి నుంచి తమకు పాతాళలోక బాధ్యతలు అప్పగిస్తాను. అలాగే మీకు మాటిస్తున్నాను, స్వయంగా నేనే రాజ్య రక్షకుడిగా ఉంటాను. అందువల్ల ఎవరూ మీ రాజ్యంపై దాడి చేసి మీకెలాంటి నష్టాన్ని కలిగించలేరు. దయచేసి నన్ను క్షమించండి. నాకు తెలియలేదు తమరే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువని. ప్రభు, మా విన్నపాన్ని ఆలకించు. మీ లోపలికి వెళ్ళడానికి అనుమతినివ్వండి. నేను ముందే చెప్పానుగా, ఎవరికీ ప్రవేశం లభించదని. అంటే ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉన్నట్లుంది. మనం లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? దేవేంద్ర, ప్రపంచంలోని పనులన్నీ కేవలం యుద్ధాలు, ఘర్షణలతో జరగవు కదా. ఒక్కోసారి విన్నపాలు కూడా విజయాన్నిప్పిస్తాయి. గజానందుడి మాట సమంజసంగా ఉంది. నాకు అర్థమైంది. అపురూపమైన ఆకర్షణ మీ సొంతం. శక్తివంతులు, బుద్ధిమంతులు, సహృదయులు, తమరికి తమ భక్తులంటే ప్రాణం ప్రభు. భర్త రక్షణకై స్వయంగా పాతాళ లోకంలో నివసిస్తున్నారు. నేను కూడా తమరి పరమ భక్తుని ప్రభు. తమరికి తెలియంది కాదు నేనిక్కడికి ఏం ఆశించి వచ్చాను. మంచి మనసుతో నేను ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి అనుమతిని ప్రసాదించండి ప్రభు. తమరు ముందుకు వెళ్ళకూడదు. తమరి యుక్తి విఫలమైంది గజానన. వరుణదేవుడికి నా యుక్తి ఏమిటో అర్థమే కాలేదు. మరి ఎలా సఫలమవుతారు? ఎవరైనా తనని ప్రార్థిస్తే కాదు, వారి స్వామిని ప్రార్థిస్తే ప్రసన్నులవుతారు. ఇప్పుడు శ్రీమన్నారాయణమూర్తి బలి చక్రవర్తిని సంరక్షిస్తున్నారు. అసురుడైనప్పటికీ వేదాల పట్ల అపారమైన విశ్వాసం కలిగిన వారు. ఎల్లప్పుడూ దయ,
దాన గుణాలు వదులుకొనేవారు. స్వయంగా భగవంతుడికే దానమిచ్చే అదృష్టం పొందినవారు. దానమిచ్చినప్పుడు బలి చక్రవర్తి చెయ్యి పైన ఉంటే భగవంతుడి చెయ్యి కింద దోసలి పట్టింది. ఇంతటి మధుర స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు లోపలకు వెళ్ళడానికి అనుమతిస్తాను. కృతజ్ఞతలు మామగారు. మామగారు, దయచేసి వీరికి లోపలికి వచ్చే అవకాశాన్ని ఇవ్వండి. సోదరా, నిన్ను నేను పోటీ మొదలైన ప్రదేశంలో వదిలి వచ్చాను కదా, కానీ ఇంత త్వరగా నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? ఎంత అదృష్టమో నాది. అందుకే ఇంతటి మహద్భాగ్యం లభించింది. దేవగణాలందరికీ బలిచక్రవర్తి ప్రణామాలు తెలుపుతున్నాడు. ప్రణామాలు బలి చక్రవర్తి. మహాదేవుడు పార్వతీమాత పుత్రులు స్వయంగా మా దగ్గరికి విచ్చేశారు. ఇది నాకు లభించిన వరం. తమరికి నా స్వాగతం. ప్రణామాలు దేవేంద్ర. ప్రణామాలు దేవతలారా. మీ అందరికీ సాదర స్వాగతం. బలిచక్రవర్తి గారు, తమరికి తెలిసే ఉంటుంది, మేమందరం ఇక్కడికి ఒక పోటీలో భాగంగా రావాల్సి వచ్చింది. అందువల్ల మా అందరికీ తమరి ఉద్యానవనంలో ఉన్న చెరువు నుండి ముత్యాలు ఇప్పించండి. తప్పకుండా. మీరందరూ ఎంతో దూరం నుండి మా దగ్గరికి వచ్చారు. మీరు మాకు అతిథులు. కానుకలు పొందడం మీ అధికారం. మీరు భోజనానికి కూడా ఉండగలిగితే మాకు మరింత సంతోషం. భోజనమా? విందుక మీ ఆహ్వానం విని మాకెంతో సంతోషంగా ఉంది, కానీ మేము తక్షణమే వెళ్ళవలసి ఉంది. అందుకు నన్ను క్షమించగలరు? బలి చక్రవర్తి, మరింత ఆలస్యం కాకముందే మేము ఇక్కడ నుండి బయలుదేరాల్సింది. ముఖ్యంగా బలి చక్రవర్తి ఔదార్యం వలనే మనమిక్కడ ఈ భవనంలోకి ప్రవేశించగలిగాము. ఇప్పుడు వారు విందు భోజనం కోసం ఆహ్వానిస్తున్నారు కదా, ఆహ్వానాన్ని తిరస్కరించడం వారి అతిథి మర్యాదలకు భంగం కలిగించినట్టవుతుంది. అత్యద్భుతం. నేను మీ నిర్ణయానికి ఎంతగానో ఆనందిస్తున్నాను. అది సరే, అసలు విషయం చెప్పండి. భోజనంలోకి ఏమేం పదార్థాలు చేయించారు? మీరు ఏవి కోరుకుంటే అవే. భలే బాగుంటుంది. రండి దేవేంద్ర, రండి దేవతలారా. మీరంతా విందారగించండి. నేనిక్కడి నుండి మెల్లగా మెల్లగా జారుకుంటాను. బలి చక్రవర్తి ఎప్పుడూ నా మాటలు పట్టించుకోలేదు. నేను దేవులతో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఇప్పుడు వారికి సహాయం చేసి ముప్పును తెచ్చుకున్నట్టున్నాడు. సరే, తను నా మాట వినకపోతే ఏమైంది?
నేను చెప్పింది చేయడానికి రాహుకేతువులు ఉన్నారు కదా. తినండి దేవేంద్ర, భోజనం ఆరగించండి. ప్రణామాలు సూర్యదేవ, దయతో మీరు కూడా విందారగించండి. మంచి విందు ఏర్పాటు చేశారు మాకు. సోదర గజానన, ఇక్కడ సమయం ఏమాత్రం వృధా కానివ్వకూడదు. త్వరగా భోజనం చేస్తే మనం ఇక్కడి నుండి ముత్యాలను సేకరించి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. సరేనా? గజానందుడు అద్భుతం చేసి చూపాడు సూర్యదేవ. అయినా తను ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చాడు? నా అనుమానం కూడా అదే దేవేంద్ర. తన మూషికానికి రెక్కలు కూడా రాలేదు కదా. మిగిలిన వారికంటే ముందుగా భోజనం పూర్తి చేయడం మంచిది. కార్తికేయ కుమారుడు, దేవేంద్రుడు, సూర్యదేవుడు, అగ్నిదేవుడు, చంద్రదేవుడు, శనిదేవుడు, కుబేర్లు వారు అందరూ ఉన్నారుగా. మరి లేనిదెవరు? యమధర్మరాజు. ఏమైంది వాయుదేవా? తమరు ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏం లేదు దేవరాజా, ఏం లేదు. మీరు భోజనం చేయండి. మోదకాలు చాలా బాగున్నాయి, ఇంకొన్ని తీసుకురండి. ఓహో, ఒక్కొక్కరుగా దేవతలందరూ జారుకుంటున్నారు. సోదరా, ఇక చాలు, అంత తినకు. పద, బయలుదేరే వేళయింది. ఇలా సగంలో వదిలేసి వెళ్ళిపోతే మాత ఆగ్రహిస్తుంది. గజానన, నా భోజనం చేయడం పూర్తయింది. నువ్వు కూడా పూర్తి చేస్తే మనం ఇక వెళ్ళొచ్చు. కానీ నేను ఇంకా భోజనం చేయటం ఆరంభించనే లేదు. అన్నయ్య, నాకు అమ్మ ఏం చెప్పిందో తెలుసా? మన ఆహారాన్ని అవమానించకూడదని, అన్నపూర్ణమ్మను గౌరవించాలని చెప్పింది. నేను ఆహారాన్ని ఎప్పుడూ నిరాదరించడం ఎంతమాత్రం జరగదు. తమరు ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను మళ్ళీ ముందుకు రాగలను. ఏమైంది దేవేంద్ర? తమరికి భోజనం నచ్చినట్లు లేదు? లేదు లేదు, భోజనం చాలా బాగుంది. కానీ నేను త్వరగా బయలుదేరాల్సి ఉంది. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. అలాగే కానివ్వండి దేవేంద్ర. తమరికి చాలా కృతజ్ఞతలు బలిచక్రవర్తి. ప్రణామాలు. ప్రణామాలు. గజానన, వచ్చింది మనం విందుకు కాదు, పోటీ కోసం. అందువల్ల నువ్వు త్వరగా భోజనం పూర్తి చేసుకొని
పోటీలోకి రావాలి, సరేనా? అలాగే అన్నయ్య, నేను మనస్ఫూర్తిగా అంటే తొందరగా తినేసి వస్తాను. మంచిది. ఒక్క మాట, వచ్చేటప్పుడు చక్రవర్తి కొల నుండి దివ్యముత్యాలను తేవటం మర్చిపోవద్దు. సరే అన్నయ్య. ఇక సెలవిప్పించండి. గజానందుడు తన తెలివితేటలు చాతుర్యంతో పోటీలో చక్కటి ప్రదర్శన చేస్తున్న మాట నిజమే. కానీ భోజనం కారణంగా తను వెనకబడిపోతాడేమో మాత. విపత్కర పరిస్థితుల్లో కూడా సహనంతో తెలివిని ఉపయోగిస్తే వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. సూర్యదేవా, వీటిలో తమరి అసలైన సూర్యలోకం ఏది? కుమార కార్తికేయ, వీటిని చూస్తుంటే నేను భ్రమలో పడుతున్నాను. ఏం జరిగిందసలు? తమలో కానీ ఎందుకు గుర్తించలేకపోతున్నారు? త్వరగా చెప్పండి, అసలైన సూర్యలోకం ఏదనేది. రాహు, ఇప్పుడు చూద్దాం ఈ దేవతల వారి పోటీలో ముందుకెలా వెళ్తారో.